నా దగ్గర ఈ అఖండ భారత్ అనబడే కాన్సెప్ట్కి సంబంధించి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, స్టడీ మెటీరియల్. సో నేను ఎప్పటి నుంచో గ్యాదర్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు ఒక మ్యాప్, అఖండ భారత్ మ్యాప్ అన్నారు అనుకోండి, కాషాయ రంగులో భారత్, పాకిస్తాన్ కలుపుతారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు ఏమో టిబెట్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఎలాగో ఇందులో ఉంటుంది. దీనిని అఖండ భారత్ అని చెప్పి చెప్తారు. అంటే డిజైన్ చేసిన వాళ్ళ ఆలోచన హిందూ రాష్ట్రం, అంతే కదండి, హిందూ రాష్ట్రము అనే కాన్సెప్ట్ మీద మీకు కాషాయ రంగులో ఇదే అఖండ భారత్ అని అంటారు. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళ నాకు దొరికిన మెటీరియల్, ఇప్పుడు చూడండి, ఎర్నెస్ట్ హర్ట్స్ఫీల్డ్ని అంటారు. ఈయన ఒకసారి ఈరాన్ అంటే పెర్షియా అంటాం చూసారా, అప్పట్లో పెర్షియా, ఈ పెర్షియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళు ఎక్కడెక్కడో తవ్వకాలు చేస్తున్నారు. అంటే నా వద్ద ఉండే స్టడీ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇది. సో ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఇలాగ తవ్వకాలు చేస్తున్నప్పుడు కొన్ని వందల శిలాశాసనాలు అనంటే పలకలు, ఏవేవో అక్షరాలు రాసి ఉండే పలకలు దొరికాయి. సో వీటిని తీస్తూనే ఉన్నారు. సో మీకు వందలలో ఉన్నాయి. ఇవి చూసినప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాలేదు, అందులో ఏం భాష రాసి ఉంది అంటే. ఇదంతా ఏంటంటే ఈరాన్ని కూడా అఖండ భారత్లో మీరు కలుపుకోవాలి, పెర్షియాని కలపాలి. సో ఎవరైనా మిత్రులు యానిమేషన్లో ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అఖండ భారత్ అంటే ఏమిటి, అసలు భారత్ అనబడే దేశము ఎంత పెద్దది, సో వీళ్ళు చెప్తున్న ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, టిబెట్, భూటాన్, మయన్మార్ ఇంతేనా, లేదా ఆధారాలను వెతుకుతూ ఉంటే ఇది ఒక పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నేను ప్రయాణం చేయబోతున్నాను, సో తర్వాత ప్రకటిస్తాను. సో ఇందులో ఈరాన్, పెర్షియా, సో ఇప్పుడు ఈ పెర్షియా అన్నప్పుడు ఈ భాష ఉంది చూసారా, వాళ్ళు ఫస్ట్ ఇదేదో మెసొపటోమియాకు సంబంధించిన భాష అనుకున్నారు. తరువాత చదవడం అమెరికాకు పంపించారు. అక్కడ చాలామంది స్కాలర్స్ ఉంటారు కదా, వివిధ భాషలకు చెందిన వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి, బాబు ఇందులో రాయబడిన ఈ మాన్యుస్క్రిప్ట్ అంటే వాళ్ళు ఏదో రాశారు, ఏదో ఒక రకంగా చెక్కారు, ఇదంతా సంస్కృతమే. చూడండి ఎంత ఒక పెద్ద బాంబుని పేల్చారు. అసలు పెర్షియాలో సంస్కృతం ఎక్కడి నుంచి వెళ్ళింది, సంస్కృతములో ఈ స్క్రిప్ట్ ఏంటి, ఈ శిలాఫలకాల మీద సంస్కృత భాషలో వీళ్ళు ఏమి రాశారు. సో ఇక్కడ దీనిని మీరు భారతదేశంలో ఏ ఒక పాఠ్యాంశంలో చదవరు. అంటే పెర్షియా అనబడే దేశము ఒకప్పుడు భారతీయులు పాలించిన ప్రాంతాలే. టర్కీ గురించి మాట్లాడాం, అంటే ఏంటి, అఖండ భారత్లో మీరు టర్కీని కలపాలి. ద ల్యాండ్ ఆఫ్ శివాస్ ఉంది కదా. ఇప్పుడు పెర్షియా, ఇప్పుడు ఒక మిత్రుడు, ఒక స్కాలర్, ఆయన ఒకసారి నేను ఇదే ఈరాన్ మీద, ఇప్పుడు యోగా అనే మాట ఉంటుంది, యోగ కాలము అంటారు. యోగ కాలము అంటే ఏంటి, యుద్ధము లేని సమయము అని చెప్పి అక్కడ పెర్షియాలో మాట్లాడుకునేవాళ్ళు. అందరూ కూడా ప్రశాంతంగా పండుగలు చేసుకుంటూ, పూజలు పునస్కారాలు చేసుకుంటూ, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలు అనేవి కూడా పెర్షియా ఆచారం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడాలండి, భారత్ వేరు, పెర్షియా వేరు అని చూసారు అనుకోండి, ఈ కల్చర్ అంతా కూడా మీకు వేరు అని చూసారు అనుకోండి, మీ ఆలోచనలు మారుతాయి. కానీ మీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉంది. పాకిస్తాన్ ఎలాగో 1947 ముందు మన దేశమే కదా. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంటే బక్టీరియా అనబడే కాందహార్, ఇవన్నీ పేర్లు అంతా ఇక్కడ భారతీయులు, భారతీయ రాజులు పరిపాలించిన ప్రాంతాలే. ఇక్కడే పర్షియా కూడా ఉంటుంది కదా, బార్డర్ కదా. ఇవాళ మోడర్న్ ఈరాన్ బార్డర్ అన్నప్పుడు భారత్ అక్కడ దాకా ఉంది అనుకోండి, ఇది సెపరేట్ కాదండి. ఇప్పుడు ఈ ఆర్యన్ దండయాత్ర అన్నప్పుడు ఇక్కడే వస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే భారత్లోనే కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, వేరే ఎక్కడి నుంచో రాలేదు. కానీ మోడర్న్ టైమ్స్లో చూసారు అంటే ఈరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈరాన్ అంటే ద ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. సో ఈ క్లారిటీ పెట్టుకుంటే మీరు ఆచార వ్యవహారాలు, మీకు అలాగే పేర్లు, వాళ్ళ రాచరిక పాలన సర్వము మీరు చూశారు అనుకోండి, జస్ట్ సంస్కృతములో ఋగ్వేదములో ఏదైతే రాయబడి ఉంటుందో సర్వము మీకు పెర్షియాలో కనిపిస్తుంది. అంటే మోడర్న్ ఈరాన్లో ఇవాళ కూడా
ప్రాపర్గా మీరు రీసెర్చ్ చేసి, అంటే ఇరాన్లోకి వెళ్ళి ఇక్కడ మన భారతీయులు వాళ్ళ సంతతి వీళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారని వెతికేరు అనుకోండి, ఎన్నో ఆలయాలు బయటపడతాయి. మీకు మన సంస్కృతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి. సో ఇప్పుడు ఆ మిత్రుడు అడిగినప్పుడు నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ పార్సీస్ ఉంటారు చూసారా, టాటా గ్రూప్ వాళ్ళందరూ పార్సీ వాళ్ళే. టాటా గ్రూప్, గోద్రేజ్ వాళ్ళు, వీళ్ళందరూ పార్సీసే. అక్కడ వాళ్ళు ప్రమాదంలో పడ్డారు. అంటే ఇస్లామిక్ ఇన్వేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికో అక్కడ పారిపోవాలి. ఇదేనండి ఎక్సోడస్ గ్రూప్స్. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి. యుద్ధము జరిగింది, మీరు ఓడిపోయారంటే అక్కడ ఉండడానికి వీలుండదు. దీన్నే ఎక్సోడస్ అని అంటారు. ఇప్పుడు మరి ఈ పార్సీస్ యూరోప్ వైపు వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు టాటా గారిని చూడండి, తెల్లగా మీకు ఒక యూరోపియన్లా ఉంటారు ఆయన. మరి వీళ్ళు యూరోప్ వెళ్లకుండా, వెస్టర్న్ కంట్రీస్ వెళ్లకుండా గుజరాత్కి ఎందుకు వచ్చారు? ఇది నా ఆర్గ్యుమెంట్. గుజరాత్కి ఎందుకండి రావాలి? గుజరాత్ రాజుగారు వీళ్ళని ఒప్పుకోలేదు. ఆల్రెడీ నా దేశం నిండిపోయి ఉంది, మళ్ళీ మీరు ఓడలు వేసుకొని వస్తే ఎలాగా, కుదరదు అన్నాడు. లేదయ్యా బాబు, మేము మీతో కలిసిమెలిసి ఉంటాం. ఎందుకు? వాళ్ళ జీన్స్లోనే మేము భారతీయులము, మా పూర్వీకులందరూ సంస్కృతము మాట్లాడే వాళ్ళని వాళ్ళకే ఉంది. సో ఈ పార్సీస్ ఒకప్పుడు భారతీయులు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఆధారాలు ఏమిటి అంటే, కశ్యపుడు, మహర్షి కశ్యపుడు, మీలో ఎవరికైనా కశ్యప గోత్రము ఉంటే మీ ఫ్యామిలీ చాలా పెద్దదండి. ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్ అనండి, సెంట్రల్ ఏషియాలో మీ వంశస్థులే చాలా ఎక్కువ బతుకుతున్నారు ఇవాళ కూడా. మీరు మోడర్న్ ఇరాన్ వెళ్ళారంటే ఇది ఒక ఇస్లామిక్ దేశములాగా మీకు కనిపిస్తుంది. మీకు షియా ముస్లిమ్సే ఉంటారు, తక్కువ జాతి వాళ్ళు అంటారు. కానీ వాళ్ళేమంటారు, మేము ఆరియన్స్ సుపీరియర్ రేస్ అని అంటారు. ఇప్పుడు ఆర్యన్ అంటేనే నోబుల్ వన్ అని కదా అర్థము. సో అలా చూసినప్పుడు భారత్కి పర్షియాకి, భారత్కి ఇరాన్కి మధ్య ఉండే కనెక్షన్, మీకు అక్కడ నివసించే వాళ్ళు దగ్గర 60 నుంచి 70% వాళ్ళు భారతీయులే. అంటే వీళ్ళు ఎప్పుడో ఒక కాలములో ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు పర్షియాలో వెళ్ళి సెటిల్ అయ్యారు. దీనికి ఏంటండి ఆధారాలు అంటే, ఋగ్వేదములో మీరు ఎన్ని చాప్టర్స్ అయినా చూడండి, మీకు ఆ పేర్లను చూశారు అనుకోండి, ఆ రాజులు, ఇప్పుడు హారస్ అంటారు. హారస్ అంటే ఏంటి? హరాస్. వీళ్ళందరూ కూడా శివ ఉపాసకులే. కాబట్టి హోరస్ అనబడే దేవుడు హరాస్. అలాగే యమ అన్నారంటే ఇమా అంటారు. ఇప్పుడు యమ ఎవరండి? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? యా అంటే దక్షిణము, మా అంటే మహా. సో దక్షిణములో ఒక గొప్పవాడు ఎవరు? దక్షిణామూర్తి. కాబట్టే శనీశ్వరుడు అంటాం. శనీశ్వరుడు, యముడు మీకు దగ్గర పోలికలు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా శివుడి అంశాలే. అందుకే వీళ్ళకి మీసాలు పెడతారు, నల్లగా ఉంటారు. అంటే ఏంటి? శివుడు దక్షిణ ప్రాంతానికి చెందిన వాడని చెప్పడానికి ఇవన్నీ కూడా. మరి పెర్షియా నుంచి వచ్చిన వాళ్ళు తెల్లగా ఉంటారు కదా. కాబట్టే మీరు ఒక విచిత్రాన్ని గమనించారు అనుకోండి, దేవతలంతా అక్కడ రాక్షసులుగా, అసురాసుగా కనిపిస్తారు. అలాగే మీకు అసురాస్ అంతా వాళ్ళకు దేవతలుగా కనిపిస్తారు. అంటే వీళ్ళందరూ కలిసిమెలిసే ఉండేవాళ్ళు, ఒక్క సంస్కృతమే మాట్లాడేవాళ్ళు. అలాగే ఋగ్వేదంలో ఉండే రెఫరెన్సులు అంతా కూడా వాళ్ళ రాచరికంలో ఉన్న చక్రవర్తులు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ శిలా శాసనాల్లో దీనికి సంబంధించిన ఎన్నో రెఫరెన్సులు. ఇప్పుడు మీరు అగ్ని అంటే అగ్ని అనే అంటారు, ఉష అంటే ఉష అనే అంటారు. మీకు అలాగా చూసుకున్నారు అనుకోండి, ఒక్క సంస్కృతము ఆధారంగా ఇరాన్లో నివసించే వాళ్ళు భారతీయులే. సో భారత్ నుంచే వీళ్ళు వెళ్ళారు కాబట్టే వీళ్ళను ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అని అంటున్నారు. అంటే మరి అఖండ భారత్ ఇది ఎంత పెద్దది! ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా దాటుకుంటూ వెళితే ఇంకా ఎన్నెన్ని దేశాలలో ఈ భారతీయులు నివసిస్తున్నారు. సో వీళ్ళ డిఎన్ఏను మీరు ప్రాపర్గా చెక్ చేసినప్పుడు ఈ నిజాలంతా బయటపడతాయని మీకు అనిపిస్తుందా? సో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి రీసెర్చ్ చేసినప్పుడే మనకు అసలు సిసలైన భారత చరిత్ర, అఖండ భారత్ యొక్క చరిత్ర బయటపడుతుంది. మరి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి పరిశోధనలు మీరు కూడా చేయాలనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.